హాయ్! దిస్ ఈజ్ షాలిని. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి 'ఘాటి'. ఇది మూవీ తీయడం కన్నా ఒక డాక్యుమెంటరీగా తీసుంటే బాగుండేదనిపించింది నాకైతే. అండ్ ఈ మధ్య స్మగ్లింగ్ చూపెట్టడం బాగా ఫ్యాషన్ అయిపోయింది మూవీస్‌లలో. దాంట్లో హీరోయిజము, హీరో అంటే మనం లాస్ట్ 'పుష్పలో' కూడా మనం అదే చూసాం కదా! దానివల్ల మనం ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకపోతే ఏం ప్రాబ్లమ్ లేదండి. మూవీని మూవీలాగా చూస్తే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కొంచెం ఇన్‌ఫ్లుయెన్స్ అయితేనే ప్రాబ్లము. అనుష్క గారు ఈ మూవీతో కమ్‌బ్యాక్ ఇయ్యడం అనేది కొంచెం సర్ప్రైజింగ్‌గా ఉంది. మేబీ కొత్తగా ట్రై చేయడానికి ఇలా సెలెక్ట్ చేసుకున్నారేమో తనైతే. యాక్టింగ్ వైస్‌గా అయితే అందరూ చేశారు యాక్టింగ్ అయితే. అండ్ ఇక్కడ 'రాజు సుందరం' గూడా ఉన్నారు. తను గూడా యాక్టింగ్ చేశారు. అండ్ ఇక అనుష్క గారితోని 'విక్రమ్ ప్రభు' గూడా పెట్టారు తమిళ్ యాక్టర్‌ని. కానీ ఎందుకో నాకు అంతగా సెట్ అవ్వలేదనిపించింది. మేబీ పర్సనాలిటీ వైస్‌గానా లేకపోతే ఏజ్ గ్యాపో, ఆన్ స్క్రీన్‌లో వాళ్ళ కాంబినేషన్ అయితే అస్సలు బాలేదనిపించింది నాకైతే. ఓవరాల్‌గా మూవీ అయితే ఒక రివెంజ్ డ్రామా అని చెప్పేస్తాను. చాలా మూవీస్ చూసామండి మనం ప్రీవియస్‌లో ఇలాంటి మూవీస్ అంటే ఎగ్జాంపుల్‌గా 'ఒసే రాములమ్మ' తీసుకోండి. మేబీ అనుష్క గారు కూడా అందుకే సెలెక్ట్ చేసుకున్నారేమో. అంటే ఒక ట్రైబల్ థీమ్ లాగా అంటే ఒక యాక్షన్, వైలెంట్ ఇంకా రివెంజ్ టైప్‌లో ఉండాలి అన్నట్టుగా సెలెక్ట్ చేసుకున్నారేమో తనైతే. అంతగా నాకైతే సెట్ అవ్వలేదనిపించిందండి. ఎందుకంటే ఇవన్నీ చాలా రెగ్యులర్‌గా మనం చాలా ప్రీవియస్‌లో చూసేసాము. అండ్ మూవీ స్పెషల్‌గా ప్రిడిక్ట్ చేసేస్తామండి మనము. అంటే ఇంటర్వెల్‌లో వచ్చేటప్పటికే మనకర్థమైపోతది ఈడు చస్తాడు, ఈ ఈడు చచ్చిండని చెప్పి ఈమె రివెంజ్ తీసేసుకుంటది. లాస్ట్‌లో ఎండింగ్‌లో ఏదో కొటేషన్ ఇవ్వాలి గదా! అని ఒక కొటేషన్ అయితే పెట్టేస్తారు అన్నట్టుగా. ఆల్మోస్ట్ అంత ప్రిడిక్టబుల్ అండి మూవీ అయితే. ఏది అంటే యాక్షన్ గూడా నాకెందుకో ఫోర్స్‌గా చేసినట్టు, ఫైటింగ్ సీన్స్ గూడా అంతగా సెట్ అవ్వలేదు అనిపిచ్చింది. లాగ్ ఎక్కువగా ఉంది మూవీలో అయితే. నాకు ఈ మూవీలో పర్సనల్‌గా ఎవరైనా నచ్చారు అంటే అది చైతన్య రావేనండి. తను యాక్టింగ్ చాలా చేశాడు విలన్‌గా. అండ్ ఈ మూవీ థియేటర్‌లో 300 పెట్టి చూడాలి అంటే మాత్రం చాలా కష్టమండి. ఇంట్లో ఓటీటీలో వచ్చినప్పుడైతే చూసేయండి. అప్పుడు గూడా కష్టమే చూడడము. కానీ ఏదైనా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వర్క్ చేసుకుంటున్నో పెట్టేయడమో, లేదా ఏదైనా వెజిటబుల్స్ కట్ చేసుకుంటూ చూసేయడమో, టైమ్ పాస్‌గా అండి. ఏదైనా పని చేసుకుంటూనే మూవీ చూడాలి గానీ, కాన్సంట్రేషన్‌గా చూస్తే మాత్రం హెడ్‌ఏక్ రావడం అయితే గ్యారంటీ అండి. మూవీలో ఏదైనా కొత్తగా చూపెట్టడానికి ఏమీ లేదండి. కొత్తగా ఏదైనా ట్రై చేశారు అంటే, ఘాటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది అనేది తప్ప, మిగతా అంతా మనం ప్రెడిక్ట్ చేసేయొచ్చండి. మూవీ మాత్రం ఓటీటీలో వచ్చేసినప్పుడు చూసేసేయండి. థాంక్ యూ సో మచ్.